పెనుమంట్ర మండలం మాముడూరు, మార్టేరుతో పాటు చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలకు సంబంధించిన కొంతమంది యువకులు గత కొన్ని నెలల క్రితమే గల్ఫ్ దేశమైన దుబాయ్ వెళ్లారు. అయితే అక్కడ ఏజెంట్ మాయమాటలు నమ్మి అక్కడికి వెళ్ళడంతో ఇక్కడ చెప్పిన పని ఒకటి, అక్కడ చేస్తున్న పని ఒకటి కావడంతో అక్కడ వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు అక్కడి నుంచి వీడియోల రూపంలో తమ బాధను కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులున్నారు. ఇక్కడ మాయమాటలు చెప్పడంతో అక్కడికి వెళ్ళిన పని వేరు, ఇక్కడ చెప్పిన పని వేరు కావడంతో కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుమారుల్ని అందరినీ కూడా వారిని అందరినీ కూడా స్వదేశానికి రప్పించేలా అధికారులు కృషి చేయాలంటున్నారు. ఇప్పుడే వారందరూ కూడా పోలీస్ స్టేషన్‌లో కూడా కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. అసలు ఏజెంట్ ఎటువంటి మాటలు చెప్పారు? అసలు ఏం జరిగిందనేది వీరి మాటల్లో తెలుసుకుందాం. ఏం జరిగిందండి? నమస్కారం అండి. మాది మామిడూరు. మేము మా ఊర్లోని లక్కడపాలెం లీలాప్రసాద్ అనే ఏజెంట్ ద్వారా మా ఆయన రత్తయ్య గారి ఆఫీస్‌లో పాస్‌పోర్ట్ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడి నుంచి వాళ్ళు మీ తరపున ఎవరు వెళ్లారమ్మా? మా ఆయన గారు ఎళ్లారండి. జైహాన్ ముంత్రవేణి పేరు. 16వ తారీఖున ఎళ్లారండి. మా క్రిందటి నెల 16వ తారీఖున ఎళ్లారండి వాళ్ళు దుబాయి. వెళ్ళిన 2 డేస్ నుంచి వర్క్ చేశారు. ఇక్కడ ఏంటి పనంటే పెయింటింగ్ వర్క్ అని చెప్పారండి. అక్కడ పెయింటింగ్ వర్కే ఉంది. కాదంటే పెయింటర్లు ఓన్లీ పెయింటింగ్ వర్కే చెయ్యాలి. డబ్బాలు, బస్తాలు మోయక్కర్లేదని చెప్పారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతోటి డబ్బాలు మోయించడం, 5 స్టేర్లు, 6 స్టేర్లు పెయింటింగ్ డబ్బాలు అయ్యి మోయించడం జరుగుతుందండి. వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పగానే మేము మా ఏజెంట్ తోటి మాట్లాడామండి. ఏజెంట్ పేరేంటమ్మా? లీలాప్రసాద్ అండి. ఆయనతోటి మాట్లాడగానే అలా సబ్ ఏజెంట్ లీలాప్రసాద్ అండి. మేము లీలాప్రసాద్ ద్వారా రత్తయ్య గారి ఆఫీస్‌కి వెళ్ళి పాస్‌పోర్ట్‌లు ఇవ్వడం జరిగిందండి. అయితే ఈయనతో చెప్తేనే మేము మాటేలో రత్తయ్య గారికి చెప్పాము. రత్తయ్య గారు చూసుకుంటారు. వాళ్ళకి ఇంకా అటువంటి పని ఏమి ఉండదని చెప్పారండి. వాళ్ళ డ్యూటీకి వెళ్ళడం జరిగింది. ఇంకా మళ్ళీ వాళ్ళ బస్తాలు మోయడం అదే జరిగింది. అక్కడ ఫ్లోర్ మ్యాన్‌ని అడిగితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఇదే పని. మేము ఏది చెప్తే అదే చేయాలి మీరు. మీకు ఇండియాలో చెప్పిన మాటలు ఇక్కడ ఇక్కడ చెప్పిన పని వేరు, అక్కడ చేసే పని వేరా? ఇక్కడ చెప్పిందయితే పెయింటర్ ఓన్లీ పెయింటింగ్ ఎయ్యాలి. హెల్పర్ ఓన్లీ హెల్ప్ చేయాలి. పెయింటింగ్ ఎయ్యక్కర్లేదన్నారు. అక్కడికెళ్ళిన తర్వాత పెయింటర్ తోటి డబ్బాలు మోయించడం, ముక్కు బస్తాలు మోయించడం జరుగుతుంది. హెల్పర్లతోటి ఏమో మొక్కులు పెట్టించడమో, పెయింట్లు చేయించడమో అయి జరుగుతుందండి. అయితే ఏజెంట్‌తో మాట్లాడితే ఈమెయిల్ పెట్టాము. పనికెళ్ళాలి, యథావిధిగా పనికెళ్ళాలి. పనికి వెళ్తే అవుతది ఇదని అన్నారు. ఒక వారం రోజులు పనికెళ్లారండి. ఇంకా వారం రోజుల తర్వాత నుంచి ఇంక మేము చేయలేము బాబు ఇలాగ ఉంటాయని మా వల్ల అవ్వదు. ఆళ్ళేసి వాళ్ళ రూమ్‌లో కూర్చున్నారు. అయితే తర్వాత మా బావగారును, మా ఏజెంట్ లీలాప్రసాద్ అన్న ఆయన రత్తయ్య గారి ఆఫీస్ దగ్గరికెళ్ళి ఇలాగని చెప్తే, "అలా ఉండదు. మీ వోళ్ళు ఏదో చెప్తున్నారు. మీరు నమ్మేత్తన్నారు అయ్యని" అని చెప్పారండి. "మేము ఈమెయిల్ పెడుతున్నాము. ఇక నుంచి అలా జరగదని" చెప్పారు. మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. మా వోళ్ళు ఇంక బ్రిస్కోట్ కంపెనీ అనేసి ఇక్కడి నుంచేమో బ్రిస్కోట్ కంపెనీ అని చెప్పారు వీసా మీద. అక్కడికెళ్తే ఫేవరెట్ ప్లస్ అయింది కంపెనీ. అది పాయింట్లు తీయడం, లేబర్ ఆఫీస్‌కెళ్తే ఇండియన్ ఆళ్ళక్కడ ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారండి? వాళ్ళకక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే తినడానికి తిండి లేదు. పడుకోవడానికి లేదండి. నిన్న 2 రోజుల నుంచి వాళ్ళు రోడ్డు మీదే ఉంటున్నారు. రోడ్డు మీద బయటికి గెంటేయడం అనేది జరిగిందండి. రత్తయ్య గారు కూడా ఇప్పుడు దుబాయ్‌లోనే ఉన్నారు. ఆయన్నడిగితే నాకు సంబంధం లేదు. నేనెళ్లి ఆఫీసులతోటి మాట్లాడేసాను అని అన్నారు. రత్తయ్య గారు చెప్పిన మాట ప్రకారం అయితే డ్యూటీకి వెళ్ళాలని చెప్పారు. బుధవారం రత్తయ్య గారు దుబాయ్ వెళ్ళడం జరిగింది. గురువారం ఇలా యథావిధిగా డ్యూటీకెళ్లారు. గురువారం మార్నింగ్ ఏదో పార్సెల్ కట్టుకొని డ్యూటీకెళ్దాం అనుకున్న టైంలో రూమ్‌మేట్స్ వచ్చేసి ఖాళీ చేసేయండి మీ ఆఫీసరు రెంట్ కట్టట్లేదు మాకు. మీరింక ఖాళీ చేసి బయటికెళ్ళిపోవాలనేసి బ్యాగులు కూడా తీసుకోనివ్వకుండా బయటికి గెంటేసారంటండి ఈళ్ళని. ఆఫీసు క్యాంపస్ ఆయన్ని అడిగితే, "మాకు సంబంధం లేదు. మీరు రత్తయ్య గట్ట ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళని మీరు అడగండి" అని చెప్పారంట. రత్తయ్యకి ఫోన్ చేస్తే, "నాకు సంబంధం లేదు. నేను ఆఫీసులతోటి మాట్లాడేసాను. ఇంక మీరేం చేసుకుంటారో చేసుకోండి" అన్నారు. వీళ్ళైతే ప్రస్తుతానికి రోడ్ల మీదండి ఎలా పడితే అలాగ ఉన్నారండి. ఈళ్ళ పరిస్థితి అస్సలు బాగోలేదు. వాళ్ళని చూస్తుంటే మాకేం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఏ విధంగానైనా సరే మా వోళ్ళని మాకు తీసుకొచ్చి అప్పచెప్పితే సరిపోతది. మీ ఇంట్లో ఎవరు వెళ్లారమ్మా? మా ఇంట్లో మా అబ్బాయి ఎళ్లారండి. మాది మార్టేరండి. మురళి అన్న మురళి అండి ఆయన పేరు పేకారండి. 80,000, 85,000 కట్టించుకున్నారండి. మా అబ్బాయిని ఇదండి చెన్నై అండి. కనవ డబ్బులెట్టుకొని మా అబ్బాయి అక్కడి దాకా విమానం టికెట్ కట్టుకొని ఎళ్ళాడండి. కానీ ఆ అబ్బాయి ఏం చెప్పారంటే ఎలపరని చెప్పాడండి. ఆళ్ళ స్టేర్‌ల మించండి మొత్తం గీకింతం, మొక్కెట్టిత్తం, రంగు డబ్బాలో ఏయింతం కూడా ఆ అబ్బాయి చెప్పాడండి. డబ్బు పట్టుకెళ్ళాడు చాలా నీట్‌గా అట్టుకెళ్ళాడండి. 2 సార్లు కింద అట్టుకెళ్ళాడండి డబ్బు. ఆ ఏజెంట్ అట్టుకుపోయాడు కానండి, "ఏవండీ ఇలా పని బాలేదంటే" "ఏంటండి రత్తయ్య గారు మోసం చేశారంట. అసల కంపెనీయే లేదేంటండి, ఏంటండి" అంటే మా ఏజెంట్ అయితే మాకు సమాధానం అసలు చెప్పలేదండి. ఏజెంట్లు ఏమి పట్టించుకోవట్లేదండి. కానీ చెప్పింది ఒక కంపెనీ అంటే పిల్లల్ని ఫ్రీ వీజాలకే ఇచ్చేసారంటండి. రత్తయ్య గారు ఏమి కూడా "నాకేమన్నా డబ్బు ఇచ్చావా? ఇచ్చిన ఏజెంట్‌ని అడుగని" రత్తయ్య గారు అన్నారండి. పిల్లలకైతే ఎటువంటి పని గాని, తిండి గాని ఏమీ లేదండి. రోడ్డు మీద పడున్నారండి పిల్లలు. మొత్తానికి మీరే సాయం చేసి మీరు
పోలీస్ స్టేషన్ లోకల్గా పోలీస్ స్టేషన్ ఆ. కంప్లైంట్ ఇచ్చారమ్మా? ఇచ్చామండి. ఇస్తే ఆ ఎప్పుడు ఇచ్చారు? మొన్న ఒక 15 రోజుల కిందట ఇస్తే ఆ పోలీస్ ఆయన ఎక్కడ ఇచ్చారు? పెనుగొండ అండి. పెనుగొండ పోలీస్ స్టేషన్లో ఇస్తే ఆయన అన్నాడు, రత్తయ్య గారు కూడా మనిషి నమ్ముతాము, మీ అబ్బాయిల పని బాగుంటుంది, వచ్చాక పని ఏంటమ్మా మీ పక్కగా రాయించుకున్నారంటండి. మాకు తెలదండి, మేము చదువుకోలేదండి అసలు అని. ముందెళ్ళి మా అబ్బాయి 3 సంవత్సరాలు చేసి వచ్చాడండి. సర్లే ఇప్పుడు కూడా బాగుంటుంది కదా అని మళ్ళీ ఇప్పుడు పంపించామండి. ఆయన ఏమన్నాడంటే అండి, మీరు పంపించుకున్నారు, అదేంటమ్మా రత్తయ్య గారు మనిషి నమ్ముతారు, ఆ రత్తయ్య గారు తప్పు ఏమీ లేదు, అన్ని పక్కాగా రాయించుకున్నారని ఆయన చెప్పాడండి. ఆయన చెప్పాక మళ్ళీ ఇప్పుడు మా పిల్లలు అక్కడ రత్తయ్య గారు వెళ్ళారంట కదండి, అసలు ఏమీ పట్టించుకోలేదు, నాకు సంబంధం లేదని చెప్తున్నాడు అంటండి. 4 రోజులు పల్లెకి వెళ్ళమన్నాడంటే రత్తయ్య గారు వెళ్ళారంటండి. ఇవాళ కూడా వెళ్దామన్నాడు, బట్టలు అవి తీసేసి వైపులు లాగేసి బయట ఆడేశారంటే రోడ్డు మీద ఉన్నారంట వాళ్ళు. మళ్ళీ మేము పెనుమంట్ర పోలీస్ స్టేషన్కి వస్తే ఎస్ఐ అంటున్నాడు, ఒకరికి ఇద్దరు చేరితే అలాగే గుమ్మక్క అయిపోయి వెళ్దామని అంటారు, కుమ్మక్క అయిపోయారు వాళ్ళు, అక్కడ పని చేయట్లేదని ఎస్ఐ గారు అంటున్నారండి. పట్టించుకుంటే నాదే ఎవరో లేరండి, అక్కడ అసలు కంపెనీయే లేదంటండి. పోనీ ఆ వెళ్ళిన ఆయన వస్తారండి, పోనీ ఆయన్ని అడిగండి ఏంటో మీరే న్యాయం చేయాలండి. పిల్లలు అయితే చాలా బాధపడుతున్నారండి. ఏజెంట్లు డబ్బులు తినేసండి, ఈ రత్తయ్య అన్నాయని తినేసారంటండి. వాళ్ళ ఫ్రీ వీజాలకు ఇచ్చాను, అక్కడ పోలీస్ స్టేషన్లో అడిగితే మేము ఫ్రీ వీజాలు కొనుక్కున్నాం వాళ్ళని మేము ఎలా పంపుతామని వాళ్ళ బుస్కట్ కంపెనీ వాళ్ళు అన్నారంటండి. వాళ్ళ సెల్లో అలా చూపిస్తున్నారంట కదండి, అసలు ఆ సెల్లో కంపెనీ అన్నదే లేదంటండి. మరి చదువుకున్న వాళ్ళు తెలిస్తే మాకు ఏం తెలుస్తాయండి? పోలే వెళ్ళి బిడ్డలు ఏదో రూపాయి డబ్బులు మాట్లాడుతున్నారా? ఫోన్ చేసి మాట్లాడతాక నెట్ కూడా లాగేసుకున్నారండి. లేదండి, వాళ్ళ ఫోన్లు వేరే మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటే ఎప్పుడైనా ఫోన్ తోటి చేసి మాట్లాడుతున్నారు అంతే అండి. ఫోన్ కానీ తిండి కానీ లేదంటండి. ఫోన్ పంపించామంటే 2 లక్షలు కట్టమంటున్నాడు అండి ఆ రత్తయ్య. 2 లక్షలు కట్టి ఫలం అయితే మేము అంత దూరం ఎందుకు పంపుతామండి అసలు అని. వీళ్ళకేమో ₹1,00,000 ఖర్చు పెట్టి వీళ్ళకి ఇచ్చి మళ్ళీ 2 లక్షలు ఎట్టి మేము ఎక్కడ తేమండి, ఉంటాకి ఇల్లు లేదు, మేము చేపలు అమ్ముకుంటామండి, మేము ఎలా తీసుకురామండి? మాకు తెలియకండి ఏజెంట్ అన్నవాడు రత్తయ్య చాలా మోసం చేశారండి. ఎక్కడికి వెళ్ళినా రత్తయ్య దామసనే చేస్తున్నారు కదా తప్ప పోనీ ఇది మంచి అది చెడ్డ అన్న వాళ్ళు చెప్పిన వాళ్ళు లేరండి. మీ ఇంట్లోంచి ఎవరు వెళ్ళారు? మా అబ్బాయి వెళ్ళాడండి. మాది మా ఊరు అండి, రామలక్ష్మి అండి. లీలా ప్రసాద్ గారు అండి మాకులు డబ్బులు 75,000 కట్టించుకున్నాడండి. పెయింటింగ్ పని అని పంపాడండి. బస్తాలు మోయంతో ఇవన్నీ మోయంతో అనేసి పిల్లోడు మోయలేడండి. ఆ పిల్లోడును ఎలా చేస్తే ఎలాగా అనేసి మేము లీలా ప్రసాద్ గారిని అడిగామండి. అడిగి అదే మాటేరు వెళ్ళామండి. రత్తయ్య గారిని అడిగితే మేము పని చేయమంటున్నాం కదమ్మా, మేము మారుతాం అంటున్నాం కదా, మీ అబ్బాయిలు చేస్తలేదు, మేము ఏం చేయమని అది ఇదని చెబుతున్నారండి. ఏమన్నా మాయ మాటలు ఉంటాయి కదండి, ఆ మాయ మాటలన్నీ చెబుతున్నారండి. పిల్లల్ని మరి డ్యూటీ చేయమన్నారండి, డ్యూటీకి చేసాక కూడా బయటకు పంపేశారండి, రోడ్డు మీద పడిపోయారండి. వాళ్ళకి తిండి నీళ్ళు లేకుండా ఉంటే ఎలా బతుకుతారండి? ఎండలోను కట్ట పడేసి వాళ్ళు ఎట్ట వచ్చినట్టు చేస్తే ఎలాగండి? పిల్లలు ఏదో బతికిదామని వెళ్తే అలా చేస్తాం, అది న్యాయమండి? అందుకని మేము ఇలా కంప్లైంట్ ఇచ్చామండి. పెనుమంట్ర మండలానికి కూడా వచ్చి ఎస్సీ గారు కూడా రానియండి అమ్మ, రత్తయ్య గారు వచ్చిన తర్వాత మాట్లాడదాము అనేసి అది ఇది అనేది చెబుతున్నారండి. మా పిల్లల్ని మాకు పంపించేయండి అనే చెబుతున్నామండి. మేము పోనీ అక్కడ చేయకపోయినా మాకు వద్దండి, పాస్పోర్ట్లు ఇచ్చేసి పంపించేయండి అని చెబుతున్నామండి. మేము ఇంతకన్నా మేము ఇంకేం చేయలేమండి. మరి అది అందుకని మీరే ఏదో న్యాయం చేసి, చదువు సంధ్య లేని వాళ్ళమండి మేము. దాదాపుగా వీరి బాధను చూసుకుంటే అర్థం చేసుకోవచ్చు. ఏదో బ్రతుకు తెరువు కోసం ఇక్కడ బ్రతకలేక అక్కడికి వెళ్తే అక్కడ ఏజెంట్ మాయమాటలు ఇక్కడ చెప్పిన పని ఒకటి, అక్కడ చేస్తున్న పని ఒకటి. కాబట్టి అక్కడ వాళ్ళందరూ కూడా తమ కుమారులతో పాటు తమ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు స్పందించి దుబాయ్లో ఇరుక్కుపోయిన తమ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం అధికారులు చేయాలంటూ కూడా వీరందరూ కూడా వేడుకుంటున్నారు. పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. పోలీసులు అధికారులు కూడా దీనిపై చర్యలు తీసుకుని తమ కుమారులతో పాటు తమ కుటుంబాల నుంచి వెళ్ళిన ప్రతి ఒక్కరిని క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చి ఏర్పాట్లు చేయాలంటూ కూడా వీరందరూ కూడా వేడుకుంటున్న పరిస్థితి కూడా నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV, పెనుమంట్ర నుంచి. నమస్కారం అండి. ఇలాగ మేము దుబాయ్ వచ్చి ఎక్కువైంది 18 మంది వచ్చామండి. ఇక ఇక్కడికి వచ్చాక మాకు చెప్పిన పని ఆ పని ఊరుకారు. అలాగే వచ్చిన కాడి నుంచి మేము ఇంటికి ఫోన్ చేసి చెప్తానే ఉన్నాం, మీరు చెప్పిన పని మీరు పంపిన కంపెనీ కాదని చెప్తానే ఉన్నామండి. అలాగే కాదుకూడదంటే 6 రోజులు వెళ్ళమంటే కష్టమో నష్టం వాళ్ళ పనికి వెళ్తానే ఉన్నాను. 6 రోజుల్లో కూడా మమ్మల్ని వెనక నుండి ఉంటామో చచ్చిపోతాం అన్నట్టు చేశారండి పనులు. ఇంకా తర్వాత వచ్చి మేము ఎన్ని చేస్తే సరే మేము వస్తున్నామని రత్తయ్య ఎవరు ఇంకా పెద్ద పెద్దలు మాట్లాడారండి. సరే వాళ్ళు వస్తున్నారు కదా మేము ఆగితే వాళ్ళు వచ్చారు. వచ్చి మాతో ఏం చెప్పారండి, పనికి వెళ్ళాలని మేము సైట్ల కాడికి వస్తాం అని చెప్పారు. సరే మేము వెళ్ళదు కదండి, మేము చేయలేకపోతున్నాం. అదే మేము వచ్చాం కదా, మేము తెచ్చినప్పుడు మీరు పనుల కాడికి వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి కదా అన్నారండి. మీ పని అంతా మేము మార్చాం, మీరు ఏ పని చెప్పి ఆ పని చేస్తారు చెయ్యండి, మేము సైట్ల కాడికి వస్తాం అన్నారండి. సరే అని అందరం పెద్దోళ్ళు వచ్చారు కదా నా మాట సైట్ కాడికి వెళ్ళామండి. వాళ్ళు చెప్పినట్టు ఏది జరగలేదు. అలాగే రత్తయ్య ఎవరు సైట్ కాడికి రాలేదండి.
రాకపోతే నాకు ఈ అబ్బాయికి ఈ నొప్పి ఇంటికాడ యాక్సిడెంట్ అయిందని చెప్పాం, అయినా సరే మీకు అంత పని ఉండదని పంపారండి మమ్మల్ని. పంపారు మేము హాస్పిటల్ తీసుకెళ్ళారు కానీ చెప్పారండి. హాస్పిటల్ తీసుకెళ్లారు కానీ ఏవైతే ఛాన్స్ లేదు. మళ్ళీ రూమ్కి తీసుకొచ్చారు, మళ్ళీ సాయంత్రం తీసుకెళ్తాను అన్నారు. తీసుకెళ్ళలేదు. ఎంతలో రత్తయ్య గారు, అమరెడ్డి గారు, ఆదిరెడ్డి గారు వచ్చారండి. చెప్పాం మా వారు ఇద్దరైతే హాస్పిటల్కి వెళ్ళాకే డ్యూటీకి వెళ్ళండి, కంగారు పడకండి అన్నారండి. మాకు 18 రూమ్ వేస్తారు, రూమ్ కూడా మార్చామని ఆ రోజే అన్నారండి. అని వీళ్ళకి డ్యూటీకి వెళ్ళి వాళ్ళు డబ్బులు అవ్వకపోతే ఆ డబ్బులు వెళ్ళి క్యాంప్ పోతానని మాట్లాడాలి, వెళ్తే ఎత్తుకొని అన్నారండి. సరే క్యాంప్ దగ్గరికి వెళ్ళి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి డబ్బులు ఇస్తానన్నారంటే మేము అవ్వం, మీ వాళ్ళతో మాట్లాడుకుని అని అన్నారు. ఇందులోకి మేము పెట్టిన రూమ్ లో వాళ్ళు రెంట్ కట్టలేదని మా బ్యాగులన్నీ బయటకి మమ్మల్ని బయటికి గెంటేశారండి. గెంటేస్తుంతో మేము మళ్ళీ మేము రత్తయ్య గారికి ఫోన్ చేసామండి. ఏమైందని అడిగారండి. అడిగితే మీరు అన్నట్టు డ్యూటీకి వెళ్ళాం, మమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళలేదు అంటే ఇప్పుడు మీకు రెంట్ కట్టలేదని బయటికి గెంటేశారా, జనం ఎక్కువ ఉన్నారని బయటికి గెంటేశారా అంటే అదేంటండి ఇప్పుడు దేనికైనా బయటికి గెంటారో సార్ రైట్ మీరే అడిగితే తెస్తుంది కదంటే మాకు సంబంధం లేదు అని మా పెద్ద మనుషులు కూడా మా సొంత అన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారని మా దగ్గర ఊరు పెట్టారు. మా అన్ని ఫోన్ చేసి మాట్లాడితే నీ కారు పంపుతున్నాను, నువ్వు వచ్చి మనకి రేపు వద్దు సాయంత్రం ఫ్లైట్ మనం వెళ్ళిపోదాం అని ప్యాకేజ్ చెప్పేసి ఫోన్ పెట్టేశారండి. ఇప్పుడు దాకా మాకు ఏ రకం లేదు. మేము ఎండలో తిరుగుతుంటే మళ్ళీ ఆ క్యాంపులు లోపల పెట్టుకొని బ్యాగ్లో ఎండలో ఎంత చూకుంటారని అనుకుంటే మేము ఇక్కడికి వచ్చామండి. మీరు ఏదో రకంగా మా బాధ తీర్చాలని కోరుకుంటున్నాం. ఇదేనండి ఇంక హిందువులని ఈ రొట్టె తిని ఈ ఎండలో బతకమంటారు మీరే చెప్పండి. ఇండియా నుంచి మేము 90,000 రత్తయ్య గారికి కట్టి ఇక్కడికి వస్తే మా పరిస్థితి ఇలా అయిపోయింది. 95,000 కట్టామండి, డబ్బు ఉన్నా లేకపోయినా. ఇప్పుడు మేము ఏం చేయాలో తెలుస్తుంది, తింటా కూడా మా దగ్గర డబ్బులు లేవండి, మీరే చెయ్యాలండి. ఇదిగోండి ఏజెంట్లు నమ్ముకుని దుబాయ్ వచ్చామండి. దుబాయ్ వస్తే ఇలాగైంది మా పరిస్థితి. ఇవాళ రత్తయ్య గారు వచ్చారు, మమ్మల్ని చూస్తానన్నారు. వచ్చి వాళ్ళు మనం పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఆయన. అలా ఎడారిలో రెమ్మల్లో పడుకోవాల్సి వస్తుంది. అలా రూమ్ నుంచి బయటకు గంటేసిన కానీ మమ్మల్ని పొద్దున్న రత్తయ్యకి ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదు, ఏదో ఒకటి చేయండి అన్నాడు అంతే. ఆయన 90,000 కట్టి వచ్చి ఇక్కడ ఇలా పడుకోవాల్సి వస్తుంది ఈ రోజున. ఏజెంట్లు ఫోన్ చేస్తారో సంబంధం లేదు, ఎలా చేస్తారో సావండి అన్నారు వాళ్ళు. ఇదిగోండి అక్కడ బ్యాచ్ పడుకుందండి, ఇక్కడ ఖాళీ లేదని. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.